మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 తొగుట మెరిదొడ్డి మోర్ పర్టికులర్గా దుబ్బాక నియోజకవర్గం కొన్ని గ్రామాలు సిద్దిపేట కొన్ని గ్రామాలు గజ్వేల్కి సంబంధించి ప్యాకేజ్ 12 కింద తలాపునే సముద్రం కనబడ్డట్టు మాకు మల్లన్న సాగర్ కనబడతా ఉంది, నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి, కానీ మా పొలాలు మాత్రం ఎండుతూ ఉన్నాయి, నెర్రలు బాస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో ఏ ఏ గ్రామాలకైతే పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని గతంలో ప్రామిస్ చేసిండ్రో వాటిని కంప్లీట్ చేయడం కోసమని చెప్పి ఈరోజు మెగా ప్రతినిధులతోటి అధికారులతోటి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ 30 రోజులలో మాకు నీళ్ళు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరన్నా రైతన్నలతోటి ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్ళని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశాన్ని మెగా ప్రతినిధులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడే నిర్వహిస్తాం. అప్పటి లోపల చెప్పినట్టు పనులు కాకపోతే ఇంకా ఆ రోజు మాటలు తప్ప చేతలే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మెగా ప్రతినిధులకి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీనికి పునాదేశింది ఎప్పుడు ఏడేసిరు పంప్ హౌజులు పైసలు వచ్చేటి మోటార్లు కాదు మాకు కావచ్చు. రైతులకు ఏం చేసిరు మీరు 22 నుంచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిరు? ఎవరైనా పిలిచిరా? ఎమ్మెల్యేని పిలిచిరా? ఎంపీని పిలిచిరా? ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా? మీరు కంపెనీలో 22 నుంచి ఎవరు ఎందుకు ఆగింది పని? ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంటు? చెప్పండి, మొహమాటం ఎందుకు? ఎన్ని రోజులు కాంట్రాక్ట్? ఎన్ని రోజులు ఇంకా లేనాడు? ఇంకా 1 year దాకా చేయరా? అంటే 25, 26, 29 చేస్తే 100 కోట్లు దొరుకుతుంటాయి. జనానికి మాత్రం 5 ఎకరాల వరకు నీళ్లు ఉంటాయి. పేమెంట్ తోటి మనకేం సంబంధం అన్న? గర్వవాడు అనుభవిస్తాడు. కొబ్బరికాయలు ఇరుకోళ్ళ కొడతారు. పథకం ఏమో దుబ్బాకది, నష్టపోయేది భూములు కోల్పోయేది మేము, నీళ్లు రావాల్సింది గవర్నమెంట్ మరి 18 నెలలు అయింది. ఒక్క రోజైనా సమీక్ష ఎందుకు అడిగారు? నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా, బాధ్యత లేదా? నేను నా అంతలు నేను ఫోన్ చేసి సమీక్ష అడిగేదాకా మీరు సమీక్ష అడుగుతున్నా. అప్పుడు 18 నుంచి నెలలు గట్టిగా సీరియస్ గా చేస్తే మెగా వాళ్ళు సీరియస్ 10 రోజులలో అయిపోతుంది. డిమాండ్ ఇస్తే చేయరమ్మా వాళ్ళు. నీ స్థాయి నా స్థాయి కాదు, చాలా పెద్దలు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 18 నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని పిలిచారట మీటింగ్ పెట్టడంలో నీకున్న కడుపు నొప్పి ఏందని అడుగుతున్నా. మీరు వాళ్ళు రోజు కనబడాలి మా కూరలో. కరెక్ట్ 9 గంటలకు రావాలి, మీరు రాత్రి 9 దాకా పని చేయాలి ఆఫీసర్లు. మీరు ఆ 12 ఊర్లోకి ఎవరెవరు పోతారో మీ పేర్లు ఫోన్ నెంబర్లు ఏమి ఇబ్బంది ఉంది? ఏ ఎందుకు డీలు పోవాలి, ఈలు పోవాలి, ఎస్సీలు కూడా పోవాలి. యు ఆర్ నాట్ బౌండ్ టు స్టే ఇన్ రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్ ఇన్ ఏసీ. మెగా శ్రీనివాస్ రెడ్డి సంజయ్ రెడ్డి గారు కేవలం 12 మందినో 18 మందినో ఇస్తున్నారు. ఎల్లారెడ్డి అన్నారు అయితే ఏం ఇస్తలేదు, పలానా కాలనీలో ఇక పలానా ఎల్ఐ అనేది ఆయన ఏం ఇస్తారు, అదే లిస్ట్ దాన్ని ఇష్టపెట్టు. దాన్ని కూడా కంప్లీట్ ఎప్పుడైనా లేపినావు నెంబర్ ఉందా? ఎండాకాలం మంచిగా డబ్బులు వేసుకొని నేను కూడా డబ్బులు ఇచ్చిన బాబు ఇచ్చిన ఇంత దారుణమా? ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ ఎందుకు చేస్తలేరు శిరీష గారు?
సమస్య రాకుండా మీరు ఆడ కూర్చొని వాళ్ళని అధికారులను తప్పుపడితే ఎట్లా? శ్రీనివాస్ గారు, నేను రఘునందన్ రావు, ఎంపీ మెదక్ మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ ఈ మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12కి సంబంధించి సిద్దిపేటలో ఎస్సీ గారి ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాము. మీరు ఈ ప్యాకేజ్ 12కి సంబంధించి మీరు 2022 ఇయర్ లోపల మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయినారు. వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళే మీ నుంచి అవి వస్తలేవు డ్రాయింగ్స్ అంటే నేను రిక్వెస్ట్ చేశాను, ఒకసారి కలుపుమన్నా మీకు ఫోన్. మీరంటారు డిపార్ట్మెంట్ యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్ నీకు 1 వీక్ బ్యాక్ నీవు డ్రాయింగ్ పెండింగ్ ఉంటే సిడిఓకి వెళ్ళి రఘునాథ్ శర్మతో మాట్లాడి ఎంఎస్ఎంతో మాట్లాడి ఆ పైప్ లైన్కు రివైజ్ స్టబ్ చేయమని చెప్పారు కదా. నీకు చెప్పానా లేదా? నేను చేయించమని కూడా నేనేం చెప్పాలంటే నేను తప్పనా సార్ ఎదురుగా మాట్లాడడానికి? అన్ని మాటలు తిడుతుర్రు. అయితే అక్కడ కనబడుతున్నాయి నీళ్ళు, మీరేమో మా పొలానికి నీళ్ళు ఇస్తలేరు. మా భూమి వాయే, కంపెన్సేషన్ రాకపోయే, ఇండ్లు రాలేదాయే, నిన్ననో మొన్ననో